ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా తీసుకోండి, లెట్ ఇట్ బి ఎనీ ఎగ్జామ్స్, పబ్లిక్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, పబ్లిక్ ఎగ్జామ్స్ స్పెషల్లీ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ లిస్టులను డిస్ప్లేలో పెడతారు. పారదర్శకంగా మెరిట్ లిస్టులో ఈ డిస్ప్లేలో పెడతారు. ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి దీనికి పూర్తిగా విరుద్ధం. ఇంతకుముందు గతంలో మనం కూడా డిఎస్సి ఎగ్జామ్స్ చాలా చూసాం. డిఎస్సి అంటేనే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే అది కలెక్టర్ పరిధి. కలెక్టర్ పరిధి అని అంటే కలెక్టర్ కార్యాలయాల్లో మామూలుగా ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కూడా చూసినా కూడా ఇది కనిపిస్తుంది. డిస్ప్లేలో పబ్లిక్ డొమైన్లో డిస్ప్లేలో పెడతారు. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు. కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడ మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పోయినాయి. అసలు డిఎస్సి అంటేనే ఇంతకుముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. మొత్తం ప్రక్రియనంతా సెంట్రలైజ్ చేసినారు. దానికి ఆన్లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. నిజంగా ఈ మాదిరిగా ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ మాదిరిగా లిస్టులలో ఏది కూడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు లేవు, రోస్టర్లు లేవు, డిస్ప్లే లేదు, ఇవేవి కూడా కలెక్టర్ల కార్యాలయాలలో లేకుండా ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు? పైకి పోండి, మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకొని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు? మాకు సంబంధం ఉంది, కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. వీళ్ళంతా ఎంతోమంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు. మామూలుగా ఈ ప్రక్రియ మొత్తానికి సున్నా. చివరికి ఏం చేసినారు? వాళ్ళకు మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి, అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే సెలెక్ట్ అయినావు అనే కదా దాని అర్థం. subject to the condition that your documents are all authentic and genuine. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్ అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్
notified duly, observing the rules, orders issued by the government from time to time. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని district selection committee shall prepare the merit cum roster list. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, if the certificates are not found to be genuine or / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification